ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాటర్ తాగక్క. ఎక్కువ ఆలోచించకుండా పడుకో అక్క. నా చెల్లెలికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడు తండ్రి. నా చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా చెల్లికి ఏమీ కాకూడదు. వెళ్ళింది. అవతల సౌభాగ్యలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంటే అక్కెక్కడుంది? అక్క అక్క ఏంటక్క, నేను నీకోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటే నువ్వెక్కడున్నావా? అక్క ఏంటలా డల్గా ఉన్నావు? ఏం లేదే. నాకు తెలుసక్క, నువ్వు జరిగిన వాటిని తలుచుకొని ఇంకా బాధపడుతూనే ఉన్నావు కదా. చూడక్క, ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీ విషయంలో బావగారి విషయంలో చెడు జరుగుతుందనే కదా సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయించాలని అత్తయ్యగారు అనుకున్నారు. నువ్వు వ్రతం పరిపూర్ణంగా చేస్తే జరిగే తప్పిదాలు కుట్రలు అన్నీ ఆగిపోతాయి. పదక్క, నిన్నే పదక్క. నువ్వు లేరా చెప్తాను. గాయత్రి, ఇక్కడ కూర్చో. దేనికి? నువ్వు కూర్చో, ముందు చెప్తా. కూర్చో. నువ్వు వ్రతం చేయటానికి సిద్ధమవ్వాలి కదక్కా. అందుకే పంతులు గారు నిన్ను పసుపు నీళ్లతో స్నానం చేయించి పసుపు చీర కట్టుకోమన్నారు. సరే ఉండు. ఒక నిమిషం. అక్క, ఈ చీర కట్టుకొని రెడీ అయ్యరా. సుందరి, నువ్వేంటి ఈ చీర కట్టుకున్నావు? వ్రతం కోసం కట్టుకున్నానండి. అమ్మ త్రిపుర, పంతులు గారు వచ్చేలోపు నువ్వు గాయత్రి వెళ్ళి మన కాలనీలో 5 ముత్తైదుల్ని పిలుచుకురండి. వాళ్ళకి వ్రతం అయిపోగానే వాయనం ఇవ్వాలి.
అలాగే అత్తయ్య. పదక్క. ఆ, నేను వస్తాను. బావగారు, మీరు ఇంట్లోనే ఉండి అత్తయ్య గారికి హెల్ప్ చేయండి. మేమిద్దరం వెళ్ళొస్తాం. రాకా. సరే, త్వరగా వచ్చేయండి. ఈ వ్రతాన్ని దిగ్విజయం చేయాలని అక్కా చెల్లెళ్ళు కంకణం కట్టుకున్నారే. వాళ్ళు కంకణం కట్టుకున్నా, ఒంటి కాలి మీద జపం చేసినా ఈ వ్రతం సంపూర్ణమవ్వకూడదత్తయ్యా. పదమరి ఈ వ్రతాన్ని చెడగొట్టడానికి మన ప్రయత్నాలు మనం చెయ్యాలి కదా. సరోజిని గారు, సరోజిని గారు. బాగున్నానండి. బాగున్నా త్రిపుర? కాసేపట్లో మా అక్క సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకుంటోంది. మీరు మా ఇంటికొచ్చి మా అక్కని ఆశీర్వదించి తాంబూలం తీసుకుని వెళ్ళాలి. అలాగేనమ్మా, వస్తాను. త్వరగా వచ్చేయండి. అలాగే. సరోజిని గారు, సరోజిని గారు. వ్రతానికి పిలవడానికి మీ కోడలు వచ్చారు. నేనొస్తాను. ఏ, మీ భర్త బాగుండడం మీకు ఇష్టం లేదా? అదేంటమ్మా అంత మాట అన్నావు? మరి ఏంటి సరోజిని, మీరొచ్చి ఆ త్రిపురను ఆశీర్వదించి ఆమెచ్చే తాంబూలం తీసుకుంటే మీ భర్త కూడా బాలాలాగే పిచ్చోడైపోతాడు. అలాంటి దౌర్భాగ్యురాలైనా మా అక్కను దీవిస్తే ఆమె కర్మఫలం మీకంటుకుంటుంది, మీ పుణ్యం ఆమెకెళ్తుంది. ఇంత చెప్పాక కూడా నువ్వు వస్తానంటే నేనేం చేయలేను. అమ్మో, నేను రాను. నాకా గతొద్దు. పదండి పదండి. తప్పకుండా వచ్చి మా అక్కని ఆశీర్వదించి తాంబూలం తీసుకుని వెళ్ళాలి. త్వరగా వచ్చేయండి. తప్పకుండా వస్తామండి. సరే. ఇదిగో ఉషా, 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 ఆగు, ఆగు, ఆగు. అమ్మో అవునా, నేను రానైతే. మర్చిపోవద్దు. పదండి పదండి. సుశీల, పిన్ని, సుశీల, పిన్ని.